అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నత విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా నెగ్లెక్ట్ చేయబడుతుంది, నిర్లక్ష్యానికి గురవుతుంది అనేటువంటి అంశాన్ని మేము అనేక యూనివర్సిటీస్లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, అలాగే సమాజంలో ఉన్నటువంటి చాలామంది సోషల్ యాక్టివిస్టులతోటి ఒక ఇంటలెక్చువల్ లెవెల్ డిస్కషన్ చేసిన తర్వాత ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం అనేటువంటిది ఇక్కడ అవసరం ఉందని ఈరోజు దాన్ని లాంఛనంగా ప్రారంభం చేస్తూ, ఎందుకు ప్రభుత్వాలు, సక్సెసివ్ గవర్నమెంట్స్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాయి, దీనివల్ల పేద వర్గాలకు చెందినటువంటి వారు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మైనారిటీస్ చాలా చదువుకి దూరం అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఓవర్ ఎ పీరియడ్ మనందరం కూడా గమనించినట్లయితే గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ అనేటువంటిది యూనివర్సిటీస్లో ఎక్కువైపోయింది. పర్టిక్యులర్గా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. అసలు పొలిటీషియన్స్కి యూనివర్సిటీస్లో ఏం పని ఉంది, వాళ్ళకి ఏం రోల్ ఉంది? అన్ని యూనివర్సిటీస్ కూడా అటానమస్గా వర్క్ చేస్తాయి, అంటే స్వయం ప్రతిపత్తితో పనిచేస్తాయి. యూనివర్సిటీస్కి యూజీసీ ఉంది, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అనే ఒకటి ఉంది. ఆ కమిషన్ గైడ్లైన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా కరిక్యులం కానీ అక్కడ ఉన్నటువంటి టీచింగ్ కానీ జరగడం అనేది జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో ఒక పొలిటీషియన్కి, పొలిటికల్ రిప్రజెంటేటివ్గా వచ్చినటువంటి వారికి యూనివర్సిటీస్లో ఏమి అవసరం ఉంది, ఏమి పాత్ర ఉంది అనేటువంటి ఒక ఫండమెంటల్ క్వశ్చన్ని ఈరోజు మేము రైజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓవర్ ఎ పీరియడ్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అని చెప్పేసి ఏపీఎస్హెచ్ఈ ఒకటి ఫామ్ చేశారు. చేసిన తర్వాత దానికి యూనివర్సిటీస్లో ఉండేటువంటి రోల్స్ అన్నీ వాళ్ళు టేక్ ఓవర్ చేసేసి, వాళ్ళు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది పెట్టి అడ్మిషన్స్ని పర్పస్ఫుల్గా డిలే చేస్తున్నారు. ఎందుకనంటే ప్రైవేట్ కాలేజెస్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ యొక్క అడ్మిషన్స్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత, అక్కడ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి వాళ్ళ కోసం ఈ యూనివర్సిటీస్లో అడ్మిషన్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా పర్పస్ఫుల్గా. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు మనం సెప్టెంబర్ 1వ తేదీ ఉన్నాము. జూన్లో జరగాల్సిన అడ్మిషన్స్ జూలై, ఆగస్ట్ 90 రోజులు అయిపోయింది. ఇంతవరకు యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది టేకప్ చేయలేదు. అంటే ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది, ముఖ్యంగా ఉన్నత విద్య మీద ఎంత చిన్నచూపు చూస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? అంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటువంటి కమిషన్స్ కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలు కానీ, వాళ్ళు దానికోసం ఈ యూనివర్సిటీస్ని చంపేయడం అనేటువంటిది, అంటే అడ్మిషన్స్ జరగకుండా ఆపేయడం అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్. ఇక ఏం జరుగుతుంది యూనివర్సిటీస్లో అంటే 12%, 20%, 25% స్టాఫ్తో యూనివర్సిటీస్ ఎట్లా వర్క్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ తీసుకుంటే 1600 వేకెన్సీస్కి కేవలం 186 మంది మాత్రమే ఉన్నారు. అదే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ తీసుకుంటే 500 వేకెన్సీస్కి కేవలం 45 మందే ఉన్నారు. అలా మన పక్కనే ఉన్నటువంటి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటే అవుట్ ఆఫ్ 280కి 70% మాత్రమే వర్క్ చేస్తున్నారు. అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తీసుకుంటే 500 మందికి గాను 115 మంది వర్క్ చేస్తున్నారు. అంటే 12% నుంచి 20% వరకే స్టాఫ్ ఉంటే ఎలా టీచ్ చేస్తారు? ఒక పక్క రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక ఫండమెంటల్ రైట్గా 2009వ సంవత్సరంలో మన పార్లమెంటు పాస్ చేసింది. అంతవరకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో 41, 45 ఆర్టికల్స్ ఉన్నదాన్ని ఫండమెంటల్ రైట్ చేసి 21A కింద ఈ సెక్షన్లోకి మార్చుకోవడం జరిగింది. అది కూడా ఎందుకు చేశారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి పేద దేశాలను, అభివృద్ధి చెందాల్సినటువంటి దేశాలను మీరు విద్య మీద శ్రద్ధ చూపించడం లేదు కాబట్టే మీరు అభివృద్ధి చెందలేకపోతున్నారు. విద్య అనేది అభివృద్ధికి వెన్నెముక లాంటిది. కాబట్టి విద్య మీద మీరు ఫోకస్ చేయాలి. విద్య అనేది ఒక హక్కుగా పుట్టిన ప్రతి బిడ్డకు ఇవ్వాలి అని చెప్పి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో, MDGలో చెప్పినప్పుడు అది తీసుకుని భారతదేశం కూడా
ఒక ఫండమెంటల్ రైట్ చేసింది 2009లో. ఆ విధంగా ఫండమెంటల్ రైట్గా వచ్చినటువంటి విద్య 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఫ్రీ అండ్ కంపల్సరీగా ఇవ్వాలి. అంటే పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఏ రకమైనటువంటి క్యాపిటేషన్ ఫీజుస్ లేకుండా, ఏ రకమైనటువంటి ట్యూషన్ ఫీజులు లేకుండా ఫ్రీగా 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు విద్యను ఇవ్వాలి. ఎక్కడైనా ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అక్కడ 25% ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చే విధంగా సీట్స్ ఇవ్వాలని ఒకవైపు చట్టం చెప్తుంది. అయితే ఈ చట్టాన్ని అనుసరించాల్సిన వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు చట్టానికి తూట్లు పొడుస్తూ ఈ ప్రైవేటు అంటే విద్యను వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళను క్యాబినెట్ మంత్రులుగా చేసి అంటే విద్య అనేటువంటిది ఉచితంగా ప్రతి బిడ్డకు ఇవ్వాల్సిన దాన్ని ఈరోజు ప్రభుత్వాలు వ్యాపారం చేశాయి. అలా వ్యాపారం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి డొనేషన్లు తీసుకుని పార్టీలు నడుపుకుంటూ మంత్రులుగా చేసుకుంటూ పేదలకు విద్యను అందకుండా చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే కనీసం 7,500 సీట్లు ఈరోజు 25% ఇవ్వాల్సిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పిల్లలకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది తప్ప పిల్లలకు విద్యను ఇవ్వాలి, ఆ సీట్స్ నింపాలని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రైమరీ ఎడ్యుకేషన్లో చేయడం లేదు. ఉన్నత విద్య విషయానికి వస్తే కేవలం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పీపుల్ని పెట్టి ఇంచుమించుగా 30,000కు పైగా అవకాశం యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవడానికి ఉంటే ఈరోజు కేవలం 5,000 మంది కూడా లేరని అంటే ఏ విధంగా దీనిని నిర్లక్ష్యం చేసి పర్పస్ఫుల్గా దీనికి తూట్లు పొడుస్తుంది అనేటువంటిది ఒకవైపు అయితే, అసలు టెక్నాలజీ అప్గ్రేడేషన్ లేదు. లైబ్రరీస్ని అప్గ్రేడ్ చేసి డిజిటల్ లైబ్రరీస్గా యూనివర్సిటీలో చేయడం లేదు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు. అసలు పరిశోధన అభివృద్ధి అనేది లేకపోతే ఏ విధంగా మన హ్యూమన్ బ్రెయిన్స్ డెవలప్ అవుతాయి, ఏ విధంగా రేపటి తరాలైనటువంటి విద్యార్థులు యువత పైకి వస్తారు? ఈరోజు ఏదైనా ఆంధ్రప్రదేశ్కి ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఉందా? ఐపీఆర్స్ అనేటువంటి ఎందుకు లేకుండా పోయినాయి? బికాస్ ఇక్కడ రీసెర్చ్ లేదు, డెవలప్మెంట్ లేదు. బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది. తెలంగాణకు పోతున్నారు, తమిళనాడుకు పోతున్నారు, కర్ణాటక పోతున్నారు. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి యువత ఒకవైపు ఉద్యోగాలు లేక డ్రైన్ ఆఫ్ అయిపోతుంటే చదువుకు కూడా వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదా? అంటే కేవలం మీకు కావాల్సింది రాజకీయంగా ఓట్లు, వీళ్ళందరూ ఒక ఓటు బ్యాంకుగా మీరు చూసుకుంటున్నారే తప్ప వారికి ఇవ్వాల్సిన అభివృద్ధిలో ప్రధానమైనటువంటి విద్యను మీరు ఎందుకు ఇవ్వడం లేదు? ఈరోజు ఈ ఫోరం తరపున ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకనంటే విద్య లేనటువంటి వాడు వింత పశువు అని మనకు బాగా ఒక నానుడు ఉంది. ఎందుకు ఆ నానుడు వచ్చింది, ఎందుకు ఆ సామెత వచ్చింది అని అంటే, విద్య అనేది ఉంటే ప్రజాస్వామ్యం పరిరక్షణ చెందుతుంది, సొసైటీ రిఫార్మేషన్ అవుతుంది, క్రైమ్ అనేటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే చదువుకుని వీరు ఒక ఎక్స్పోజర్కి వస్తారో, ఒక నాలెడ్జ్ పెంచుకుంటారో, తప్పు ఒప్పులు తెలుసుకునేటువంటి విచక్షణకు వస్తారో, ఒకవైపు డెవలప్మెంట్ అనే దానికి ఒక ప్రోగ్రెస్ వస్తుంది. దీంతోపాటు ఒక స్కిల్డ్ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు, అంటే యూనివర్సిటీలో చదువుకుని వచ్చిన వాళ్ళు నైపుణ్యంతో బయటకు రావడం లేదు. ఈరోజు ఇంజనీరింగ్ చదివినా లేకపోతే టెక్నాలజీలో గ్రాడ్యుయేట్స్ అయినా నేరుగా వాళ్ళకి జాబ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఆ నైపుణ్యం లేదు, ఆ స్కిల్ లేదు, సాఫ్ట్ స్కిల్స్ అంతకంటే లేవు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ, ఒక ప్రాపర్ వేలో వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కానీ అనేది లేకపోవడం వల్ల మళ్ళీ స్కిల్ యూనివర్సిటీని సపరేట్గా పెట్టి, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని మళ్ళీ సపరేట్గా పెట్టి, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని మళ్ళీ సపరేట్గా పెట్టి వాళ్లకు విద్యను అందించాల్సిన అగత్యం ఎందుకు వచ్చిందని అంటే ప్రాపర్ స్కిల్ సెట్స్ అనేటువంటివి ఈ యూనివర్సిటీలో చేయడం లేదు. కాబట్టి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఐటీఐస్ ఉన్నాయి, పాలిటెక్నిక్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటి చోట్ల కూడా ఆ వొకేషనల్ స్కిల్ ట్రైనింగ్స్, సాఫ్ట్ స్కిల్స్ ప్రాపర్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతుంది. కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చినప్పుడు దానిలో పెట్టినటువంటి అంశాల్లో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, ప్యూపిల్ స్టూడెంట్ రేషియో మెయింటైన్ చేయాలి అనేటువంటివన్నీ కూడా చట్టంలో ఉన్నాయి. కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి ప్రభుత్వాలు. ఉల్లంఘించి ఈరోజు నైపుణ్యం లేదు కాబట్టే ఎవరు కూడా ఇండస్ట్రీస్ ఎందుకు రావడం లేదు, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు రావడం లేదు అంటే స్కిల్డ్ పీపుల్ ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి. యువతకు ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎందుకనంటే స్కిల్డ్ యూత్ ఇక్కడ లేరు కాబట్టి. దాని తప్పు ఎవరిది? ఈ సక్సెసివ్ గవర్నమెంట్స్ చేసినటువంటి విధానాల వల్ల ఒక నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థుల్ని మనం ప్రొడ్యూస్ చేయలేకపోవడం వల్ల మనకి డెవలప్మెంట్ అనేటువంటిది లేదు. ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా అగ్రేరియన్ ఎకానమీ మీద, అంటే అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ఐక్యరాజ్య సమితి చెప్తుంది 6% బడ్జెట్
విద్య కోసం కేటాయించమని చెప్తుంది. జీడిపిలో 6% మీరు విద్యకు పెట్టాలని చెప్తుంది. ఇక్కడ కనీసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% ఆఫ్ ది బడ్జెట్ కూడా ఎడ్యుకేషన్కి అలొకేట్ చేయడం లేదు. అలా చేయనప్పుడు ఏ విధంగా ఈ యూనివర్సిటీస్ ఫ్లరిష్ అవుతాయి? ఈరోజు టాప్ 100 యూనివర్సిటీస్ ఎక్కడున్నాయని ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ చదువుకోవడానికి వెళ్తున్నారు. ఎవరు వెళ్ళగలుగుతున్నారు? డబ్బున్న వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు. అంటే రిచ్కి పూర్కి, ధనవంతులకి పేదవాళ్ళకి ఉన్న మధ్య ఉన్నటువంటి గ్యాప్ని భయంకరంగా వైడెన్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఎందువల్ల అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ అవ్వడం వల్ల. ఎవరు యాక్సెస్ చేయగలుగుతున్నారు? ధనవంతులు మాత్రమే, ఎఫర్డబుల్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఆ యాక్సెస్ చేస్తున్నారు. అనంటే ప్రాథమిక హక్కుని నువ్వు ఉల్లంఘన చేస్తున్నావు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, గతంలో అధికారాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా మేము నిలదీస్తున్నాము, అడుగుతున్నాము. విద్య అనేది లేకపోతే ఈ వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి? మరి ముఖ్యంగా పేద వర్గాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? ఎందుకు మీకు అంత నెగ్లిజెన్స్? పేదవాళ్ళు అంటే కేవలం వాళ్ళు మీకు ఓట్లు వేసే యంత్రాలేనా? అధికారం వచ్చిన తర్వాత వారి బాగోగుల గురించి, వారి అభివృద్ధి గురించి పట్టించుకోరా? కనీసం కావాల్సిన నిధులు ఇవ్వాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, ట్రెడిషనల్ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో, టెక్నికల్ యూనివర్సిటీ కాకుండా ట్రెడిషనల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంచడం లేదు. ఇంచుమించుగా 20% కంటే తక్కువ రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి పరిస్థితి. 30 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది లేదు అక్కడ. ఆ తర్వాత కోర్సుల్ని వైండప్ చేయడం. వీటన్నిటితో పాటు మరొక ఇబ్బందికరమైన విషయం ఏంటంటే డిగ్రీ రిజల్ట్స్ వచ్చేసాయి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసాయి. అటు డిగ్రీ అడ్మిషన్స్ కానీ, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ కానీ మార్చిలో ఏప్రిల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ వస్తే సెప్టెంబర్ 1 వరకు ఇంతవరకు ఎక్కడ ఒక డిగ్రీ అడ్మిషన్ జరగలేదు. డిగ్రీ రిజల్ట్స్ మేలో, జూన్లో అన్ని యూనివర్సిటీలు రిలీజ్ చేసేస్తే సెప్టెంబర్ 1 వరకు ఎక్కడక్కడ యూనివర్సిటీలో ఎక్కడ అడ్మిషన్స్ జరగలేదు. ఇంచుమించుగా సంప్రదాయ విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి పిల్లలు అందరూ కూడా ఫస్ట్ లేదు సెకండ్ జనరేషన్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వెనకబడ్డ కులాల నుంచే కాకుండా ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫస్ట్ జనరేషన్ చదువుకునే పిల్లలే ట్రెడిషనల్ యూనివర్సిటీకి వెళుతున్నటువంటి పరిస్థితి. వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది ఏ రకంగానూ ప్రభుత్వానికి సరైనటువంటి పద్ధతి కాదు. మరొక విషయం, ఇక్కడ కూర్చున్న మేము చాలామంది, మీలో కూడా చాలామంది విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ అక్కడ మేము పెరిగిన వాతావరణంలో యూనివర్సిటీలో కాకుండా మళ్ళీ మేము మా స్వగ్రామానికి వస్తే కనీసం పేపర్ చదువుకునే అవకాశం కూడా ఉండని పిల్లలు ఉన్నారు. కాబట్టి ఒక యూనివర్సిటీ అట్మాస్ఫియర్ అనేది చాలా ముఖ్యం. ఒక విద్యార్థికి హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అట్మాస్ఫియర్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ అట్మాస్ఫియర్ లేకుండా చేసేటువంటి ప్రభుత్వం యొక్క కార్యాచరణని, అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఆ ప్రభుత్వ కార్యాచరణని నిరసిస్తూ ప్రస్తుతం మేము మొదటి కార్యాచరణ కోసం ఈ అన్ని విశ్వవిద్యాలయాల నుంచి అక్కడున్న అధ్యాపకులతోనూ, రిటైర్డ్ ప్రొఫెసర్స్తోనూ, ప్రస్తుతం పనిచేస్తున్నతోనూ కార్యాచరణ ప్రారంభించాము. చదువు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం అనేది మంచి చెడుని నిర్ణయిస్తుంది సమాజంలో. ఆ ఉద్దేశంతోనే ఈ భారతదేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ, సమాజంలో కొన్ని యూనివర్సిటీలు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చదువు ఉండాలి, చదువు ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో మంచి సమాజం ఏర్పడుతున్న ఉద్దేశంతో మహాపురుషులు, మహానుభావులు, ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆలోచన చేసి ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండాలి అనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయాలను స్థాపించడం జరిగింది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, అన్ని ప్రాంతాల్లో. ఈరోజు అటువంటి యూనివర్సిటీస్ని ఈ పాలక వర్గాలు ఒక కక్షపూరితంగా, ఒక ఉద్దేశపూరితంగా వాటిని చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ 70% యూనివర్సిటీని చంపేశారు. ఓన్లీ స్కెల్టన్లు మాత్రం యూనివర్సిటీలో ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ప్రభుత్వాలు అంటే అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంత కక్ష మీకు? ఎందుకు ప్రజల మీద, పేదవాళ్ళ మీద ఎందుకు అంత కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారు? ఎందుకు ప్రైవేట్ యూనివర్సిటీలు లేపుతున్నారు? సో ఒక యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఎస్ యూనివర్సిటీ కానీ, ఎస్కేడి కానీ, ఏ యూనివర్సిటీ కానీ, ఒక యూనివర్సిటీ అంటే యూనివర్సిటీలో మా ప్రాంతం ప్లే గ్రౌండ్ అంతా యూనివర్సిటీ లేదంటే యూనివర్సిటీలు నువ్వు ప్రోత్సహిస్తూ ఉన్నావు, ప్రైవేట్ యూనివర్సిటీని. అవి కూడా మొత్తం అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయి. అటువంటి యూనివర్సిటీని నువ్వు ప్రోత్సహించి ఫీజు అంతా ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఎందుకు మీరు క్లోజ్ చేస్తున్నారు? సో ఈరోజు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదండి యూనివర్సిటీస్లో. సో అడ్మిషన్స్ చేయట్లేదు. ఎందుకు అడ్మిషన్ చేయట్లేదు? ఎందుకు అంత కక్ష పేద విద్యార్థుల మీద మీకు తెలియజేస్తా ఉన్నాను. సో ఆంధ్ర యూనివర్సిటీ పరిస్థితి 1600 మంది యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉండాల్సి ఉంటే 185 మందే ఉన్నారు. అన్ని యూనివర్సిటీ అదే పరిస్థితి కొనసాగిస్తూ ఉన్నారు.
కొన్ని కోర్సులు వైండప్ చేసేస్తారండి. అసలు మీరెవరండి వైండప్ చేయడు కోర్సులు పెట్టింది ఎందుకు పెట్టారు? పిల్లల్ని చదివించి జ్ఞానం ఇచ్చి ఒక మంచి ప్రయోజనం తయారు చేసి మంచి ఉద్యోగాలు ఇవ్వని తయారు చేసి పెడుతుంటే ఆ కోర్సును వైండప్ చేసి తీసుకున్న ప్రభుత్వం మీరు ఎందుకు చేస్తారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రభుత్వం పాలక వర్గం ఇప్పుడున్న పాలకం దయచేసి మీరు దృష్టి పెట్టండి. యూనివర్సిటీని క్లోజ్ చేయాల్సిన అవసరం మీకు ఏముంటుంది? మీకు ఎందుకంత కక్ష యూనివర్సిటీల మీద? ఎందుకంత కక్ష కట్టారు? ప్రైవేట్ యూనివర్సిటీ ఎందుకంత పైకి లేపుతున్నారు? ఈ రోజు కూడా అడ్మిషన్ చేయట్లేదు. ఫస్ట్ పీజీ కానీ డిగ్రీ కానీ అడ్మిషన్ ఈరోజు కూడా చేయలేదు. సెప్టెంబర్ అండి, ఈరోజు సెప్టెంబరు, నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ వస్తాయి. ఈరోజు కూడా మీరు అడ్మిషన్ చేయడానికి అర్థమైంది. కాబట్టి మీరు కక్షపూరితంగా ఎస్సీ ఎస్టీ బీసీని పేద విద్యార్థుల్ని నాశనం చేయడానికి మీకు కంకణం కట్టుకున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి కానీ దాని శాఖ మంత్రులు కానీ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అందరూ ఆలోచన చేయండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని బతికించండి, సేవ్ చేయండి, సేవ్ యూనివర్సిటీని సేవ్ చేయండి. ఎందుకు మీరు అంత కక్షపూరితంగా వ్యవహరిస్తారు? దీని మీద మేము ఈ మధ్యనే మన జాయింట్ డైరెక్టర్ మన లక్ష్మీనారాయణ సారు, జాయింట్ డైరెక్టర్ సార్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ సారు, మేము కొంతమంది ప్రొఫెసర్స్ ఒక గూగుల్ మీట్ కనెక్ట్ చేసుకున్నాం. ఈ యూనివర్సిటీని రాష్ట్రంలో బతికించుకోవాలి, మన విద్యార్థులకి మనం బండగా నిలవాలనే ఉద్దేశంతో ఏపీ ఇంటెలెక్చువల్ ఫోరం అనే ఒక ఫోరాన్ని స్టార్ట్ చేసి ప్రైమరీగా పెట్టాం. ఈరోజు అంతే ప్రైమరీగా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసాం. దీని ఫర్దర్గా దీని యాక్షన్ అయితే ఉంటుంది, మీ కార్యాచరణ మీకు తెలియజేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని యూనివర్సిటీని సేవ్ చేయాల్సిందే. మీరు ఎట్టి పరిస్థితుల్లో కోర్సులు వైండప్ చేయడం లేదు అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయింది. దీన్ని ఫర్దర్ సంబంధించి సార్ మాట్లాడతారు, ప్రొఫెసర్ కోరమయ్య సారు ఇప్పుడు మాట్లాడతారు, సార్ మాట్లాడతారు. దయచేసి ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాం, యూనివర్సిటీ జోలికి వెళ్ళొద్దు, వెంటనే రిక్రూట్మెంట్ చేయండి, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయండి, స్టూడెంట్స్ అడ్మిషన్ జరిపించండి, పూర్వవైభవం తీసుకురండి యూనివర్సిటీలకు. దయచేసి అది మీ డ్యూటీ, అది మీ చేతిలో డబ్బులు కాదు, మీ జేబులో డబ్బులు కాదు, ఇది డ్యూటీ మీరు చేయాలి. ఇది ప్రభుత్వం డబ్బు, ఎంతోమంది అమ్మలక్కలు కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు శాలరీ ఇస్తున్నావు, అంతేగాని మీ జేబులో డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి నీకు ఆ రైట్ లేదు, నువ్వు వైండ్ అప్ చేయాల్సిన రైట్ నీకు లేదు. అసలు ఎందుకు వైండ్ అప్ చేస్తావు కోర్సుల్ని? అసలు నువ్వెవరు? కాబట్టి దయచేసి ప్రభుత్వానికి దండం పెట్టి చెప్తున్నాం, యూనివర్సిటీని స్ట్రెంథెన్ చేయండి, అడ్మిషన్స్ కొనసాగించండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.